సరే, ప్రపంచ దేశాలు అన్నిటి మీద ప్రకటించాడు ఆయన. అందులో కొన్ని దేశాలు అడ్డం తిరిగినాయి ఆల్రెడీ. చూసుకుందాం, నువ్వంటే నువ్వేం చేస్తే మేము అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పి ఆల్రెడీ ప్రకటించేసేవాళ్ళు. నువ్వు 10% వేస్తే మేము 15% వేస్తామని కూడా చైనా అండ్ EU చెప్పేసిన. మెక్సికో కూడా చిన్న దేశమైనా కూడా మెక్సికో కూడా ఎదురు తిరిగింది. సరే, ఓకే, వాళ్ళ విధానాలు అలా ఉంటాయి. కానీ ఇక్కడ భారతదేశం బాగా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందనే ఒక ఆందోళన వ్యక్తమవుతోంది ట్రేడ్ సెక్టార్ నుంచి, పర్టికులర్గా ఫార్మా కానివ్వండి, లేకపోతే ఇతర కొన్ని సెక్టార్స్ నుంచి. సో ఈ పరిస్థితిలో మన ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉండే అవకాశం ఉంది దీని మీద, ట్రంప్తో డీల్ చేసే వ్యవహారంలో? అంటే దీని 2-3 విషయాలు ఉన్నాయండి. ఒకటి, బ్లాంకెట్ గా మన దేశం మీద కంప్లీట్ గా 10%, 15% అలా వేస్తారని నేను అనుకోవట్లేదు. సెలెక్టెడ్ గా కొన్ని అంశాల మీద, కొన్ని వస్తువుల మీద మాత్రం ఆంక్షలు విధించేటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఇంకా అనౌన్స్ అవ్వలేదు, రాత్రికి అనౌన్స్ అవుతుంది. అనౌన్స్. రెండవది, మనకు ఆల్రెడీ మోదీ గారు ఆయన కలిసి వచ్చారు. తర్వాత మన పీయూష్ గోయల్ గారు వెళ్ళొచ్చారు, జయశంకర్ గారు మాట్లాడారు. సో మనం ఒక స్థాయిలో వాళ్ళతో ఆల్రెడీ దౌత్యపరంగా మనం చాలా చర్చలు జరుపుతున్నాము. ప్లస్ దానిలో FTA అంటాం కదా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాకపోయినా బైలాటరల్ అగ్రిమెంట్ అని పేరు పెట్టుకొని మనం దాంతో వాళ్ళతో చర్చలు జరుపుతున్నాం. మధ్య మార్గంగా అంటే ఫ్రీ ట్రేడ్, డైరెక్ట్ ఫ్రీ కాకుండా ఒక బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పందం ఒకటి మనం చర్చించే ప్రయత్నంలో మనం ఉన్నాం. కాబట్టి ఇమ్మీడియట్ గా మన మీద అంత పెద్ద వెయిట్ వేస్తారా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఒకవేళ వేసినా కానీ కూడా రెసిప్రోకల్ టారిఫ్స్ అని ఒక పదం వాడారు. అంటే మనం ఎన్ని టారిఫ్స్ వేస్తున్నామో, ఎటువంటి కస్టమ్స్ డ్యూటీస్ వేస్తున్నామో, అమెరికా మన మీద అటువంటి టారిఫ్స్ వేస్తారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో పర్వాలేదు. ఇప్పుడు మనకు మోదీ గారు అక్కడ వాషింగ్టన్ కి వెళ్ళి ట్రంప్ గారిని కలిసి తిరిగి వచ్చిన 2-3 వారాల్లోనే మనము అమెరికన్ విస్కీ మీద 150% ట్యాక్స్ వేసాం. అవును, మనం అమెరికా మన మీద ట్యాక్స్ వేస్తుందని తెలిసి కూడా మనం చేశామంటే మనకి ఎంత ధైర్యం ఉండాలి. అంటే పరోక్షంగా అదొక సిగ్నల్ అనుకోవచ్చా, ఇండికేషన్ అనుకోవచ్చా? సిగ్నల్ కాదు. నేనేమంటున్నానంటే ఆయన డొనాల్డ్ ట్రంప్ ఒక ట్రాన్సాక్షనల్ వ్యక్తి. ఒకటే సెంటెన్స్ లో మోదీ గారు చాలా మంచి వ్యక్తి, నా మిత్రుడు, చాలా గొప్ప నేత అని చెప్పి అదే సెంటెన్స్ లో భారతదేశం టారిఫ్ కింగ్ అంటాడు. సో రెండు చెప్పగలడు. కాబట్టి ఆయన ఒక అబ్సల్యూట్ ట్రాన్సాక్షనల్ వ్యక్తి. ఒక విషయంలో మనల్ని దుమ్మెత్తిపోసి తిట్టి మనల్ని అవమానించినా కానీ మరి సెకండ్ సెంటెన్స్ లో మనం చాలా పొగిడి మనల్ని అందలాంకి ఎక్కేటువంటి పరిస్థితి కూడా ఆయన చేయొచ్చు, రెండు చేయొచ్చు. కాబట్టి ఆయనతో అలాగే డీల్ చేయాలి. మోదీ గారు ఆల్రెడీ ఆయన్ని 5 ఏళ్లు డీల్ చేశారు, ఆయన పరిస్థితి ఏంటో తెలుసు. ప్లస్ మనకు ఉన్నది అక్కడ జయశంకర్ గతంలో ఆయన యునైటెడ్ స్టేట్స్ లో మన భారత రాయబారిగా ఉన్నారు. కాబట్టి అక్కడ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి లాజిస్టిక్స్ అని మనకు తెలుసు. కాబట్టి మనం ఆచితూచి వ్యవహరిస్తాం. కంప్లీట్ గా మనకి ఏం ఇంపాక్ట్ ఉండదు అని ఎవరు చెప్పలేరు, కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కానీ దాని ఆపర్చునిటీ కూడా మనం తీసుకునేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. 2-3 అంశాలు దీంట్లో. ఒకటి, రెసిప్రోకల్ టారిఫ్ అంటే వాళ్ళ దగ్గర మనం కార్లు కొంటే మనం దాని కనుక మనం 100% ట్యాక్స్ వేసామంటే మన దగ్గర నుంచి కార్లు అమ్మితే వాడు కూడా అదే ట్యాక్స్ వేస్తారు. ఇది రెసిప్రోకల్ అంటారు. కానీ మనం వాళ్ళ దగ్గర కొనేవి, మనం వాళ్ళకి అమ్మేవి చాలా భిన్నంగా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్, మనం అమెరికా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నాము. క్రూడ్ ఆయిల్ కొని ఇక్కడ ప్రాసెసింగ్ చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్, పెట్రోల్, డీజిల్, కెరోసిన్ లాంటివి మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళకి అమ్ముతుంది. కాబట్టి 2 డిఫరెంట్ ప్రోడక్ట్స్. అలాగే వాళ్ళకి జెమ్స్ అండ్ జ్యువెల్స్ మనం అమ్ముతున్నాం. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం జెమ్స్ అండ్ జ్యువెల్స్ కొనట్లేదు.